మీరు తప్ప మాకు లైన్ లేదు సార్. ఏం చేసినా మీరే సార్. చివరి దశలో ఉన్నాం సార్. ప్రాణాలు ఉంటాయా పోతాయా తెలియని పరిస్థితులు ఉన్నాం. ఏం చేసినా మీరు చేయాల్సిందే సార్. ఇక మాకు వేరే దిక్కు లేరు, చేయలేరు సార్. అవును సార్. ఎవరి దగ్గర పోయినా ఎవరు చేయరు సార్. చాలా చిన్న చూపు చూస్తున్నారు మీరు తప్ప. రైతంటే చులకన అయిపోయింది. మా గురించి అదే మాకు చాలా సంతోషం అనిపించింది సార్. మళ్ళీ మాకు వచ్చినటువంటి మీరు పార్లమెంట్ లో ప్రస్తావించడం అనేది మా యొక్క రైతుల విజయంగా మేము భావిస్తున్నాం సార్. ఏ రాజకీయ నాయకుడు కూడా మీరు అనుభవించారు కాబట్టి చెప్పగలిగారు. చివరి దశ లోపల మేము ఇక పూర్తిగా మా ప్రాణాల మీద ఆశను వదిలేసుకునేటువంటి సమయంలో మీరు పార్లమెంట్ లో ప్రస్తావించడం అనేది మేము చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాం. దీంతో కొంత మళ్ళీ పోరాడదాం, చూద్దాం మా అదృష్టం ఎటుందో అని చనిపోయే మొక్కకు నీళ్లు మోసినట్టు డిపార్ట్మెంట్ నుంచి ఇటు కలెక్టర్ల నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తుంది సార్. సర్వే తోటి ఈ సర్వే చేస్తే మాత్రం మా పరిస్థితి ఏ జిల్లా ఇవాళ కలెక్టర్ పాలాభిషేకం విలేజ్ చేసాం సార్. జై జవాన్, జై జవాన్, జై జవాన్. కలెక్టర్ లేదు ఇక్కడ ఇంకా మామూలు ఇక్కడ వాళ్ళు చేస్తే 10 లక్షలు 20 లక్షలు చేయాలంటే కానీ 10 లక్షలు కోటి రూపాయలు చేసే అధికారం లేదు. మనమే అడిగామంటే కలెక్టర్లకు సంపూర్ణమైన అధికారం ఏదైతే అడిగాను అధికారం ఇస్తే వాళ్ళ ప్రకారం పూర్వకాలంలో రికార్డు తీసుకున్నప్పుడు 5,000 రూపాయల ధర ఉంటే 10,000 వచ్చేది. ఉంటా ఉన్నది మీరేమో రోడ్లు వేసుకోవాలని సంబరం పడతాను. కన్నీళ్ళు దాని కన్నీళ్ళు లేవు అంతే. 200 బిల్లు పోతుంది. 200 బిల్లు పోతుంది. 290 కడిదిస్తారు సార్. 200 పైన సార్. పేరుకు 150 అని చెప్తున్నారు. వాళ్ళ రికార్డు మీరు ఒక 5 మంది కనుక రేపు పొద్దున వస్తుంది. దీని మీదనే మాట్లాడిపోతుంది. ఎలక్షన్ కోసం వస్తున్నాయి కానీ దీని మీదనే మాట్లాడి 2 ఉత్తరాలు ఒకటి కేంద్రంలో ఉంటుంది. ప్రధానమంత్రి గారికి నేను ఇక్కడ కూడా రాష్ట్రం రాసుకున్నాను. ఏ ఊరు వస్తుంది, ఎంత ధర ఉంది, ఎంత ఖర్చు అవుతుంది నేను రాసుకోవచ్చు. రైతులు కదా అన్నట్టు జేసీపీలు పట్టుకొస్తారు సార్. పంట ఇప్పుడు అన్ని నోట్లకు వచ్చిన పంట మేము బతిమిలాడుతున్నా కూడా మా రూల్స్ మేము చేస్తాం. 2 గుంటలు 3 గుంటలు ఇంకా వచ్చే వాళ్ళు 5 గుంటలు 10 గుంటలు వేవాలు తీసుకున్నారు. ఇక్కడ అదే సార్. అవును మొక్క మొదలు భూములలో పోయిన వాళ్ళు వాళ్ళు సంతోషపడి తీసుకుంటారు. వాళ్ళు ₹1,00,000
మా పరిస్థితి ఉన్నది అని కొన్ని నివేదికలు బోలే రాసినాం సార్. ఇప్పటి వరకు ఏం రిప్లై లేదు వాళ్ళ దగ్గర నుండి కూడా. అది చెత్త కుప్పలకి పోతుంది సార్. అందులో మీకు వేరే లేదు. బయటకాయదల్లా తీసుకురమ్మ ఏస్ట్ వాల్యూలు ఉన్నాయి తెమ్మన్నా నాకు జీవనాధారం మీరే మీరు తప్ప మాకు లైఫ్ సార్. ఏం చేసినా మీరే సార్. చివరి దశలో ఉన్నాం సార్. ప్రాణాలు ఉంటాయా పోతాయా తెలియని పరిస్థితులు ఉన్నాం. ఏం చేసినా మీరు చేయాల్సిందే సార్. ఇక మాకు వేరే దిక్కు లేరు, చేయలేరు సార్. ఎవరి దగ్గర పోయినా ఎవరు చేయరు సార్. చాలా చిన్న చూపు చూస్తున్నారు మీరు తప్ప సార్ మీకు ఏ రైతు అంటే చులకన అయిపోయింది. లాస్ట్ పేజీ ద్వారా అయినా